అలాంటి ధైర్యంతో ఉన్న మహానుభావుడికి ఆ ట్రైన్లో ఒక ఆవిడ పరిచయం అయ్యారండి. ఆవిడ స్కాలర్. ఆవిడ పరిచయం అయ్యి ఈయన ముఖంలో ఉన్న తేజస్సు, ఆ కాషాయ వస్త్రం, ఆ గంభీరమైన విగ్రహం చూసి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగినది ఆవిడ. భారతదేశం నుంచి వచ్చాను, హిందూ మతానికి సంబంధించినటువంటి యతీశ్వరుణ్ణి, ఇది చెప్పాడు ఆయన. అప్పుడు ఆవిడ ఆయన మాటలు విని కొన్ని ప్రశ్నలు వేసింది ఆవిడ. ఆ ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానానికి ఆవిడ ఆనందపడిపోయింది. ఈయన గ్రేట్ స్కాలర్, అంతేకాదు ఎంతో నాలెడ్జ్ ఉంది ఈయన దగ్గర. ఈయన మన దేశానికి వచ్చాడు, చాలా సంతోషమని. మీరు బోస్టన్లో ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నాను అన్నాడు ఈయన. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వెంటనే ఆ తల్లెందుట మీరు వచ్చి మా ఇంట్లో ఉండండి అన్నది. చూసారా, అమ్మవారిని నమ్ముకున్నారు పరమహంస. ఆ అమ్మవారినే ఆరాధించాడు వివేకానంద. ఆ అమ్మవారే ఒక స్త్రీ రూపంలో వచ్చారు. అందుకే వివేకానందకి స్త్రీలంటే చాలా గౌరవం అండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చివరి లోపల మళ్ళీ చెప్పాలి దీని గురించి. సరే, ఆ ఇంటికి వెళ్ళాడు. ఆవిడ ఏం చేసిందంటే అక్కడున్న స్కాలర్స్, ఇంటలెక్చువల్స్ అందరితో మీటింగ్స్ పెట్టేది, ఈయన చేత మాట్లాడించాడు. అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది బోస్టన్లో. ఇప్పటికీ ప్రపంచ ప్రసిద్ధమైన అతి పెద్ద విశ్వవిద్యాలయాల్లో అదొకటి ఆ హార్వర్డ్ యూనివర్సిటీ. ఇంకా ఇతరిత్రా ఉన్నటువంటి చోట్ల నుంచి అనేక మంది స్కాలర్స్తో వివేకానంద కలిసి మాట్లాడేవారు, ఇంటరాక్షన్. అందులో వాళ్ళు భారతదేశం గురించి, మన సంస్కృతి గురించి విన్న మాటలు క్వశ్చన్స్ వేసేవారట. మీ వాళ్ళ పాముల్ని పూజిస్తారు కదా, విగ్రహాలను పూజిస్తారు కదా అని. దానికి ఆయన చెప్పిన సమాధానాలు అద్భుతమండి, ఆశ్చర్యం. వాళ్ళందరూ ఈయన చెప్పిన సమాధానాలతో ఆశ్చర్యపోయి, ఇంతవరకు మాకు ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మాత్రమే వచ్చింది, ఇప్పుడు మాకు భారతీయత అంటే ఏమిటో అర్థమైంది. ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ ఇవ్వలేనంత ఫిలాసఫీ భారతీయ ఉపనిషత్తులు ఇచ్చాయి. అది అందుకోవడానికి కావలసిన మార్గాలు ఆచారాలుగా, సంప్రదాయాలుగా, ఆలయాలుగా వచ్చాయి. ఆలయంలో భగవంతుని చూడాలని చెప్పిన భారతీయ ఋషులే నీ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడని చెప్పిన వారిని మర్చిపోవద్దు. మనకి ఇక్కడ ప్రపంచంలో మొత్తం మీద ఒక్క హిందూ మతం మాత్రమే భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే ప్రతి వారి హృదయంలో ఉన్నాడని చెప్పగలిగినటువంటి మతం అదొక్కటే. అవి విషయాలు ఆయన చెప్తూ, ఉపనిషత్తులు చెప్పినవి, వేదం చెప్పినవి, వేదాంతం చెప్పినవి, రామాయణ భారత భాగవతాలు చెప్పినవి చెప్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయి ప్రతిరోజు సభలే, యూనివర్సిటీల్లో సభలు, డిఫరెంట్ కన్వెన్షన్ హాల్స్లో సభలు. మహానుభావుడు ఈ మాట్లాడుతుంటే జాన్ రైట్ అనే ఒక స్కాలర్, ప్రొఫెసరు, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరు జాన్ హెన్రీ రైట్ ఆయన పేరు. ఆయన వివేకానంద మాటలకు ఆనందించి హిందూ మతం తరపున మీరు మాట్లాడాలండి ప్రపంచ మత మహాసభల్లో అంటే అందుకే వచ్చానండి అన్నారు. అప్పుడు అన్నారు, మరి ఏమైనా ప్రయత్నాలు జరిగాయా అంటే, నేను మాట్లాడాలంటే నాకు సర్టిఫికేట్ కావాలట, లెటర్ కావాలట, రికమెండేషన్ కావాలట అంటే, అయితే వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, నేను మొత్తం వరల్డ్ ఫేర్లో ఒక మెంబర్ని, నేను ఇస్తాను, మీకు లెటర్ రాసిస్తాను అని లెటర్ రాసి ఎవరిని కలవాలో అడ్రస్ కూడా రాసి ఇచ్చేటండి. ఆ లెటర్లో ఆయన రాసిన వాక్యం చదివాడు అందరి ముందు. ఇది కూడా రికార్డెడ్. అందరి ముందు హార్వర్డ్ యూనివర్సిటీలో మిగిలినటువంటి స్కాలర్స్ దగ్గర చదివాడు. అందులో ఒక మాట రాస్తాడు వివేకానంద గురించి మహానుభావుడు. స్వామి వివేకానంద మాట్లాడడానికి సర్టిఫికేట్ అడగడం ఎలాంటిది అంటే, సూర్యుడు ప్రకాశించడానికి సూర్యుడికి సర్టిఫికేట్ ఇవ్వడం లాంటిది అన్నాడు. నేను వెలగచ్చా లేదా అని సూర్యుడు ఎవరైనా అనుమతి తీసుకోవాలా? వివేకానంద మాట్లాడడానికి ఎవరు అనుమతి కావాలని రాశాడు మహానుభావుడు. చిత్రం, ఆ లెటరు అడ్రస్ పట్టుకుని బోస్టన్ నగర్ నుంచి ఇంకా ఆ సెప్టెంబర్ 11కి దగ్గరలో ఉండగా కొద్ది రోజుల ముందు దిగాడు చికాగోలో. కానీ చిత్రం ఏంటంటే, ఆయన ఎవరిని కలవాలో అడ్రస్లు అన్నీ ఉన్నాయి కదా. దిగిన మహానుభావుడికి తన బ్యాగ్ చూసుకుంటే అడ్రస్ పోయింది, కాగితం పోయిందండి. ఉత్తరం లేదు, అడ్రస్ లేదు. ఇప్పుడు ఎవరిని కలవాలి, ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే ఎవరు నమ్ముతారు? చిత్రం ఏంటంటే, ఒకసారి చదివితే ప్రతిదీ గుర్తుపెట్టుకునే ఏకసంతాగ్రాహి అయినటువంటి వివేకానందకి అడ్రస్ గుర్తులేదు. ఎందుకంటే చదివేయడం లేదు, చూసాడో లేదు, దేవులు పెట్టుకున్నాడు, అక్కడ వెళ్ళి చూసుకుందాం అనుకున్నాడేమో. మొత్తానికి ఎవరిని కలవాలో తెలియలేదు. ఇంకా మొదలయ్యాయండి కష్టాలు. ఆ సమయంలో ఆయన ఆకలితో బాధపడ్డాడు. సామాన్యంగా తిండి లేదు మహానుభావుడు, ఎక్కడ తలదాచుకోవడానికి లేదు. పైగా రేసిజం చాలా పెద్ద స్థాయిలో ఉండేది. రేసిజం తెలుసు కదా. పైగా భారతీయులు అంటే చిన్న చూపు. దానితో ఎవరైనా కాస్త బ్రౌన్ కలర్ కనబడితే చాలు తలుపులు గట్టిగా వేసేవారట. కొందరు అనుమానించేవారు, కొందరు అవమానించేవారు. ఇలా బాధల్లో ఉన్నాడు మహానుభావుడు. ఒక్కసారి ఆయనకి గురువు గారు, అమ్మవారు గుర్తొచ్చారండి. వెంటనే దారి పక్కన ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని ఆ మహానుభావుడు ధ్యానంలో కూర్చున్నట్టు అమ్మవారిని ధ్యానిస్తూ, ఆ స్థితిలో
సరిగ్గా చెట్టుకు ఎదురుగా ఉన్న ఇంటి తలుపు తెరుచుకుంది. ఆ ఇంటి యజమానురాలు తలుపు తీసిందండి. స్వామి వివేకానంద తర్వాత చెప్తాడు, ఆ తల్లే తలుపు తీయకపోయి ఉంటే నా బ్రతుకు ఇంకోలా ఉండేది. పైగా ఎవడో ఇక్కడ స్ట్రేంజర్ చెట్టు కింద కూర్చున్నాడని పోలీసులకు ఫోన్ చేయలేదు, అది కూడా అదృష్టం. ఆ తల్లి తలుపు తీసి ఎవరు మీరు అడిగిందండి. ఈ సమయంలో వివేకానంద విషయాన్ని రికాల్ చేసుకుంటూ ఒక్క మాట చెప్తాడు, అప్పుడు మరొక్కసారి నాకు నా భారతదేశం గొప్పతనం గుర్తొచ్చిందన్నాడు. ఏమిటంటే భారతదేశంలో ఆకలి వేస్తోంది అంటే పట్టెడు అన్నం పెట్టే అన్నపూర్ణముల ప్రతి ఇంట్లో ఉంటారు, అది భారతదేశం గొప్పతనం. పైగా ఎవరైనా ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్తారు, అంతే కదండి. ఎవడైనా భోజనం పెట్టారనుకోండి, మనం భోజనం చేసి మంచి భోజనం పెట్టారండి థ్యాంక్స్ అంటారు, అది వెస్టర్న్ కల్చర్. కానీ ఇండియన్ కల్చర్ అలా కాదుట, భోజనం పెట్టి అతిథి దేవో భవ అని వాడి పాదానికి దండం పెడుతుందండి. పుచ్చుకున్న వాడికి దండం పెట్టే దేశం భారతదేశం. అలాంటి దేశం నా దేశం. ఇక్కడ పట్టాడు అన్నం కోసం అన్నాడు, బాధపడ్డాడు చూడండి మహానుభావుడు. సరే, మొత్తానికి ఆ తల్లికి ఎందుకో ఈయన తేజస్సు చూడగానే ఆనందం కలిగి పిలిచి విషయం ఏంటో అడిగింది. ఆ తల్లి ఇంట్లోకి పిలిచింది, భోజనం పెట్టింది. అందుకని అంటాడు, ఈ రోజు నా మాట ప్రపంచమంతా వ్యాపిస్తుందంటే ఇద్దరు అమ్మలు కారణం. బోస్టన్ వెళ్ళినప్పుడు ట్రైన్లో పరిచయమైన ఆవిడ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే తలుపు తీసి అన్నం పెట్టిన ఆవిడ అన్నాడు మహాత్ముడు. ఇద్దరు అమ్మలు కారణం. ఆ అమ్మ అన్నదిట ఎందుకు వచ్చారు అంటే విషయం చెప్పాడు ఆయన. ఆవిడ అన్నది, ఆ వరల్డ్ రిలీజియన్ కాన్ఫరెన్స్లో నేను ఒక సభ్యురాలనే, నేనున్నాను మీకు పర్వాలేదు అని ఆవిడ తీసుకువెళ్ళి పరిచయం చేశారండి. అప్పుడు వాళ్ళు ఆవిడ చెప్పింది కనుక విసుక్కుంటూ ఈయన్ని అనుమతించారు. సెప్టెంబర్ 11 వచ్చింది 1893. భారతీయులందరూ గర్వించవలసిన రోజు. మహానుభావుడు వేదిక దగ్గరికి వెళ్ళాడు. అనేక మంది, సుమారు 6,000 మంది ఉన్నట్ట శ్రోతల స్థానంలో. అప్పటి వరకు ఎందరో మాట్లాడారు. అసలు మొట్టమొదటి ఈ సెంటర్లో రిలీజియన్ మీద అసలు వద్దన్నట్టండి కాన్ఫరెన్స్. ఎందుకంటే రిలీజియన్ అంటే ఏమిటండి, అమెరికన్స్ అంటున్నారు ఒకటే రిలీజియన్, ఏది అంటే మా రిలీజియన్. అమెరికాలో ప్రివైల్ అయి ఉన్నటువంటి రిలీజియన్, మిగిలినవన్నీ కూడా చాలా ప్రిమిటివ్, అనాగరికం. అవి నా వద్దు, మనది మెచ్యూర్డ్, పర్ఫెక్ట్, సైంటిఫిక్ అని వాళ్ళు అనుకుంటున్నారట. అందుకు రిలీజియన్ మీద కాన్ఫిడెన్స్ వద్దన్నారండి వాళ్ళు కొంతమంది. వాళ్ళ రిలీజియన్ గొప్పదట. ఏమిటది? అమెరికాలో ఇప్పుడున్న రిలీజియన్ ఏంటండి? అంటే మీకు ఇష్టం తెలియదా? తెలుసు, ఎందుకు భయపడుతున్నారు? క్రిస్టియానిటీ. అది తప్ప మిగిలినవి రిలీజియన్ కాదని భ్రాంతిలో ఉన్నారట. కొందరు ఒక హృదయ వైశాల్యం కలిగినటువంటి వాళ్ళు, నేరో మైండెడ్ కాని వాళ్ళు, బ్రాడ్ మైండెడ్ పీపుల్ వాళ్ళు అన్నట్ట. కాదు, అన్ని రిలీజియన్స్ ఏం చెప్పాయో తెలుసుకుందాం, నాలెడ్జ్కి ఏముంది అని అంటే పెట్టేస్తండి. కనుక వాళ్ళ మనస్సులోనే మన సంస్కృతిపై, మన మతంపై అగౌరవం. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది కూర్చున్నారు. శ్రోతలుగా కూర్చున్న వాళ్ళు వారే, వక్తలుగా కూర్చున్న వాళ్ళు వారే. ఇండియా తరపు నుంచి బుద్ధిజం గురించి మరికొన్ని మాట్లాడి 2-3 వెళ్ళారనుకోండి, కానీ వాళ్ళు వెల్కమ్ చేయబడ్డారు. స్వామి వివేకానందకి అలా రెడ్ కార్పెట్ వెల్కమ్ లేదు. స్టేజ్ మీద కూర్చున్నది అనేక మంది మేధావులు కూర్చున్నారు, వారి వారి మతానికి సంబంధించి అనేక మంది మాట్లాడారు. ఇంకా వివేకానంద వంతు వస్తోంది. ప్రతి వాడు చెప్తున్నాడు నా మతం చాలా గొప్పది, నా మతం ఈనాడు చెప్తుంది అని అందరూ చెప్పారండి. తర్వాత కొంతమంది వాళ్ళు వాటిలు విని విని విసుకుపోయి కొంతమంది లేచిపోతున్నట్ట. ఇంకా వివేకానంద వంతు వచ్చింది. వివేకానంద మాట్లాడబోతున్నాడు. వివేకానంద తర్వాత ఉపన్యాసాల్లో ఒకరికి లెటర్ రాస్తూ రికాల్ చేసుకుంటాడు ఈ ఇన్సిడెంట్స్ని. నన్ను మాట్లాడమనగానే నేను ఆ వేదిక మీద వెళుతూ మొట్టమొదటిగా నా మనస్సులో సరస్వతీదేవిని ప్రార్థించుకున్నాను అన్నాడండి స్వామి వివేకానంద. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అది భారతీయ సంస్కృతి. అందుకే ఈ కళాశాలలో నేను అడుగుపెట్టిన వెంటనే సరస్వతి మాతను చూడగానే ఇది పాఠశాల అంటే, ఇది విద్యాలయం అంటే అనిపిస్తుంది. అది భారతీయ సంస్కృతి. వివేకానంద మొట్టమొదటి నమస్కారం చేసుకుంది ఎవరిని? సరస్వతిని. మాట్లాడే ముందు, గొంతు తెరచే ముందు తల్లిని నమస్కారం చేసుకోవాలి. ఆ జగదమ్మ నమస్కారం చేసుకున్నాడు. వేదిక పైకి వచ్చాడండి. మొట్టమొదటి శబ్దం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, మొట్టమొదటి మాట్లాడాడు. ఇది చాలామంది వినే ఉంటారు. భారతీయ ప్రపంచ సోదరీమణులు అంటే అమెరికా సోదరీమణులారా అనగానే ఒక్కసారి కరతాళ ధ్వనులు కొన్ని నిమిషాలు నిన్ను ముట్టాయి. అంతవరకు ఎవరు అలా మాట్లాడిన వాళ్ళు లేరు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ తప్ప. ఆ మహానుభావుడే మొట్టమొదటిగా అమెరికా సోదరీమణులారా అన్నవాడు. వెంటనే తర్వాత మాట వచ్చే లోపల చప్పట్లు మిన్ను ముట్టాయి. కొంతమంది లేచి వెళ్ళిపోతున్న వారు కూర్చున్నట్ట. ఒక్క మాట ఎలా కూర్చోబెట్టగలిగిందో మీరు ఆలోచించండి. ఇక్కడ అంటే ఏదేదో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారని కాదు,
మాటలో అమ్మవారు కూర్చుంటే అందరినీ కూర్చోబెడతారు. తపస్సు ఉంది ఆ మాటలో, నాట్ మియర్ నాలెడ్జ్, అందులో తపస్సు ఉంది. ఇది తెలుసుకోవాలి. దాంతో అందరూ కూర్చున్నారు. అప్పుడు వివేకానంద ప్రారంభించాడు మాటలు. అద్భుతం. అప్పటికి ఎందరూ మాట్లాడారు, 100 మంది మాట్లాడారండి. అప్పటికి ఈయన మాట్లాడారు. ఏం మాట్లాడారు తర్వాత చూద్దాం. మొత్తం మాటలు కలిపితే 4 నిమిషాలు చిల్లర, అంతే, మరేం లేదు. మిగిలిన వాళ్ళు పేపర్లు రాసుకొచ్చి పెద్ద పెద్ద పత్రాలు సమర్పించారు, సెమినార్లో పేపర్ సబ్మిట్ చేశారు. ఈయన కొద్ది 4.5 నిమిషాలు మాట్లాడాడు. కానీ మరుసటి రోజు అమెరికాలో వచ్చే ప్రతి దినపత్రికలు పతాక శీర్షికల్లో కేవలం స్వామి వివేకానంద మాటల్ని మాత్రమే రాశాయి. పతాక శీర్షికల్లో ఆయన పేరు, ఆయన చెప్పిన స్టేట్మెంట్సే రాశాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు 1893 12వ తేదీ తాలూకా పత్రికల్లో వచ్చిన మ్యాటర్. అంటే ఎంత ప్రభావితులయ్యారు అమెరికన్లో ఆలోచించండి. మిగిలిన వచ్చిన వాళ్ళందరూ చెయ్యలేని పని ఒక్క మనిషి చేసేట. ఏమిటయ్యా అంటే స్వామి వివేకానంద ఆడిన మాటలు కొన్ని తెలుసుకుందాం. నేను భారతదేశం తరపున హిందూ మతం తరపున వచ్చాను, హిందూ మత సన్యాస సంప్రదాయం తరపున వచ్చాను. ఇతర మతాలు వేధిస్తూ, వెంటాడుతూ, మార్పిడి చేస్తూ, హింసిస్తూ ఉంటే తలదాచుకోవడానికి వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చి కాపాడిన భారతదేశం నుండి వచ్చాను అన్నాడు. ఎంత మహానుభావుడు! మొత్తం మాట చూడండి ఇక్కడ. అంతేకాదు, ఎవరు ఏ మార్గంలో భగవంతుడిని కొలిచినా ఆ మార్గంలో వాళ్ళు బాగా ఉంటే వాళ్ళు ఒకే పరమాత్మని చేరుకుంటున్నారు, ఒకే సత్యాన్ని చేరుకుంటున్నారు. ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా చేరేది ఒకే పరమాత్మని అని చెప్పిన హిందూ మతం నుంచి వచ్చానన్నాడు. ఎంత గొప్ప మాట! మా చిన్నప్పటి నుంచి, చిన్నతనం నుంచి మా చేతి ఈ శ్లోకాలు చదివిస్తారయ్యా, ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా చేరేది ఒక పరమాత్మని అంటూ ఆయన 2 గ్రంథాలలోంచి విషయాన్ని సేకరించి చెప్పాడండి. ఒకటి ఆయన చెప్పినది పుష్పదంతులు రచించిన మహిమ్న స్తోత్రంలోంచి ఒక వాక్య భావాన్ని చెప్పాడు ఆయన ఇంగ్లీష్లో. దాని మూలం ఏమిటంటే రుచీనా వైచిత్ర్యా రుజుకుటిల నానా పదదుషాం రుణామేకో గమ్య త్వమసి పైసా మర్ణవైవ. అంటే నదులు ఎక్కడ పుట్టి ఎలా ప్రయాణించినా అన్ని నదులు చివరికి సముద్రాన్నే చేరతాయి. ఓ పరమేశ్వర, కొందరు విష్ణువని, కొందరు శివుడని, కొందరు శక్తి అని, కొందరు సూర్యుడని, కొందరు గణపతి అని, కొందరు నిరాకారుడని, కొందరు సాకారుడని, ఎవరు ఎలా ఆరాధించినా అందరూ ఒకే పరమాత్మని చేరుతున్నారు అని చెప్పిన భారతదేశం నుండి వచ్చింది. అంతేకాదు, మా గురువు గారు ఏనాడో చెప్పారు, ఎవరు ఎలా భావించినా చేరేది ఒక భగవంతుడిని మా గురువు చెప్పారు. ఎవరా గురువు? కృష్ణ పరమాత్మ. ఆయన చెప్పిన గురువు అది. కృష్ణం వందే జగద్గురుం. ఆ మహానుభావుడు చెప్పేట. ఎక్కడ చెప్పాడు? ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వసహ. ఇదండి. అందుకే హిందూ మతం మాత్రమే చెప్తుంది, ఇంకే మతం చెప్పలేదు. ఎవరు ఏ ధర్మంలో ఉంటే ఆ ధర్మాన్ని బాగా పాటిస్తే చాలు తరించిపోతారు అని చెప్తారు హిందువులు మాత్రమే. మిగిలిన వాళ్ళు మీరు మా మతంలోకి మారిపోతేనే బాగుపడతారు, మీ మతంలో ఉంటే పాడైపోతారు అని చెప్తారు. అది భారతీయ మతానికి ఇతర మతానికి తేడా. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో ప్రభావితులయ్యారు. ఇదండి ధర్మం అంటే, ఇదండి మతం అంటే. ఇంకా తర్వాత 7 రోజుల పాటు, ఒక రోజు అయిపోయింది కదా, 6 ఉపన్యాసాలు పెద్ద ఇచ్చాడు స్వామి వివేకానంద. అందులో హిందూ మతం అంటే ఏమిటి, హిందూ తత్వం అంటే ఏమిటో చెప్పాడు. చిత్రం ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ చెప్పి వెళ్ళిపోయారు, స్వామి వివేకానంద మాట మాత్రమే మిగిలిపోయింది. తెలుసుకోండి. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా స్వామి వివేకానంద మాట మాత్రమే అక్కడ మిగిలింది. దానికి ఉదాహరణ నేనే. ఎలాగో చెప్తాను ఇక్కడ. 2010లో అమెరికా ప్రవచనానికి వెళ్ళినప్పుడు షికాగోలో వివేకానంద మాట్లాడిన చోటు చూడాలని తపనపడ్డాను. నాకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు వివేకానంద సెంటర్స్ చాలా ఉన్నాయి అక్కడ, వాటికి తీసుకెళ్లారు, వివేకానంద వేదాంతిక్ సొసైటీస్. కానీ చూడలేకపోయాను, వివేకానంద మాట్లాడిన చోటు చూడలేకపోయాను. 2011లో మాత్రం వాళ్ళు ముందే అన్ని తెలుసుకుని నన్ను తీసుకువెళ్ళారు. స్వామి వివేకానంద 1893లో మాట్లాడిన వరల్డ్ కన్వెన్షన్ హాల్కి తీసుకువెళ్ళారు, వరల్డ్ ఫేర్ కన్వెన్షన్ హాల్కి. అయితే ఇప్పుడు అప్పట్లా లేదండి. 1893లో ఎలా ఉంది, ఇప్పుడు అలా ఉంటుందా? పైగా అది హార్ట్ ఆఫ్ ది సిటీ, డౌన్ టౌన్ అంటారు వాటిలో, అమెరికాలో హార్ట్ ఆఫ్ ది సిటీ అది. ఇప్పుడు అది పెద్ద బిజీ సెంటర్, బిజినెస్ సెంటర్. అక్కడ అప్పట్లా లేదు, కన్స్ట్రక్షన్ అంతా మార్చారు. కానీ ఇప్పుడు అక్కడ ఉండే పెద్ద ఆర్ట్ గ్యాలరీ, అప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద హాల్స్ అన్నీ మార్చేశారు. కానీ ఒక్క చిన్న ఆడిటోరియం మాత్రం ఉంది. అంటే అంత పార్ట్లో ఒక పార్ట్ని మాత్రం కాపాడారు, చక్కగా తయారు చేశారు. ఇప్పటి కాలానికి అనుగుణంగా మోడర్నైజ్ చేశారు ఆ హాల్ అంతటిని కూడా. మంచి ఏసీ హాల్, చక్కటి పోడియం, అన్నీ బాగున్నాయి.
దాని ముందు ఒక ప్లాక్ ఉందండి. నేను ఆశ్చర్యపోయాను. స్వామి వివేకానంద మాట్లాడిన చోటు అని. అయ్యా, అక్కడ వరల్డ్ రిలీజియన్స్ అందరూ జరిగినప్పుడు, అందరు రిలీజియన్ లీడర్స్ వచ్చినప్పుడు ఒక్క వివేకానంద మాట్లాడిన చోటుని మాత్రమే ఎందుకు రాశారు? ఇది ఆలోచిస్తుంది. రెండవ మాట, ఇదే దైవికం అంటే. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ అక్కడ ఉన్న ఆవిడ అమెరికన్ నాకు పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ మీద స్వామి వివేకానంద గురించి రాసింది. పైగా ఆ టైంలో వివేకానందకి సంబంధించి ఒక షో జరుగుతుందండి. అది మొత్తం 2 నెలలు చేస్తారు ఆ షో. ఆ రోజు నేను వెళ్ళేటప్పుడు ఉన్నటువంటిది ఏమిటి అంటే, అది అనేక మెట్లు ఉన్నాయి అక్కడ, స్టేర్ కేస్ పై వరకు. ఆ స్టేర్ కేసులో ప్రతి మెట్టు మీద కూడా ఎలక్ట్రానిక్ లెటర్స్లో వివేకానంద ఇచ్చిన ఫస్ట్ లెక్చర్ అంతా ఉందండి. ఆశ్చర్యం. అంటే మీరు మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళేటప్పటికీ లెక్చర్ చదివచ్చు. అంటే ఇప్పటికీ ఇది జరిగింది 2011. స్వామి ఉపన్యాసం ఇచ్చింది 1893. ఇన్నాళ్లకు కూడా ఇప్పటికీ అమెరికన్ల హృదయంలో వివేకానంద మాటలు మారుమ్రోగుతున్నాయంటే భారతీయుడిగా గుండె ఉప్పొంగేటువంటి సంఘటన. అంతకంటే గర్వించడానికి మరీ ఉంటుంది. ఆశ్చర్యం అండి. మరొక విషయం ఏంటంటే, కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ దగ్గరలో పాసడోనా అని ఒక ప్రాంతం ఉంది. ఆ పాసడోనాల ప్రాంతంలో స్వామి వివేకానంద 2వ మారు అమెరికాకి వెళ్ళినప్పుడు 2 నెలలు ఉన్నారండి. 2 months, 2 నెలలు ఉన్నారు అక్కడ స్వామి వివేకానంద. 2 నెలలు వివేకానంద ఉంటే ఆయన ఉన్న ఇంటిని ఇప్పుడు అక్కడి గవర్నమెంట్ నేషనల్ మాన్యుమెంట్ కింద వివేకానంద జ్ఞాపకంగా మిగిల్చిందండి. మనము మన హిస్టరీ మీద మనకు గౌరవం లేదు, ముఖ్యంగా నేటి యువతరానికి. ఎందుకంటే ఈ దేశంలో బ్యాగ్ భుజం మీద వేసుకుని ఒక కాలు ఈ దేశంలో పెట్టి ఒక కాలు అమెరికాకు పెట్టి పాశ్చాత్య భజన చేస్తున్నాం, పాశ్చాత్య బానిసత్వం. కానీ వాళ్ళు కాపాడుకున్నారండి పాసడోనాలో. అది నేను చూడటం జరిగింది. 2 నెలలు స్వామి ఉంటే వివేకానంద ఆయన వాడిన మంచం, ఆయన పూజించుకున్న గది, ఆయన భోజనం చేసిన డైనింగ్ టేబుల్, అప్పుడు ఆయన ఉపన్యాసం ఇచ్చినప్పుడు పేపర్లలో పడిన పేపర్ కట్టింగ్స్ కూడా భద్రపరిచారు. దానికి అంత ఆనందించానో మరొక సంఘటన నేను చాలా బాధపడ్డాను. ఉన్నమాట చెప్పాలి. త్యాగయ్య నడయాడిన ఇల్లు, ఆయన నివసించిన ఇల్లుని ప్రొటెక్ట్ చేయడం కోసమని మొత్తం ఇల్లునంతా ధ్వంసం చేసి మొజాయిక్ ఫ్లోరింగ్ చేసి దాని మీద త్యాగరాజ ఇల్లమ్మని పెట్టి చరిత్రను నాశనం చేశారు భారత ప్రభుత్వం వారి మార్గం. స్పందిస్తారా స్పందించారో నాకు అనవసరం, చెప్పడం నా ధర్మం. మీరు తెలుసుకోండి. అదే ఇంగ్లాండ్లో షేక్స్పియర్ ఇల్లు, షేక్స్పియర్ పుట్టినప్పుడు ఎలా ఉందో అలాగే కాపాడారండి. సైంటిఫిక్ టెక్నాలజీతో అది పాడైపోకుండా చేసి కాపాడారు. అలాంటిది త్యాగయ్య నడయాడిన ఇల్లు. రామచంద్రమూర్తి త్యాగయ్య ఇంటికొచ్చి పాట విన్న ఇంటిని మనం మిగుల్చుకోలేకపోయి, ఇది భారతీయత. మన చరిత్రను మనం కాపాడుకోలేకపోతున్నాం. ఇక్కడున్న యువతలో నిద్రపోయేవారు నిద్రపోతున్న ఒకరిద్దరైనా తెలుసుకుని నా దేశం గొప్పది, నా సంస్కృతి గొప్పది, దీన్ని కాపాడుకుంటానని ఒక్కడు అనుకున్నా ఈ నిర్వాహకుల ప్రయత్నం, నా ప్రయత్నం నెరవేరింది. ఇంత చరిత్ర ఎవరికి ఉండదండి. అలాంటి చరిత్ర గల దేశం మనది. సరే, మొత్తానికి పాసడోనాలో 2 నెలలు ఉన్నాడని దాచుకున్నారు. అంతేకాదు, స్వామి వివేకానంద 1893లో 7 రోజుల ప్రసంగం మాత్రమే కాకుండా అక్కడ నుంచి మొత్తం అమెరికాలో యూనివర్సిటీలు, డిఫరెంట్ ఇంటెలెక్చువల్ సర్కిల్స్ వివేకానంద ఇన్వైట్ చేసి వేదాంత లెక్చర్స్ చెప్పించుకున్నాయండి. మొత్తం ఎన్నిటికి సమాధానం చెప్పాడో. పైగా చిత్రం ఏంటంటే, భారతదేశంలో ఇప్పటికీ హిందూ మతంలో కొందరు కొన్ని యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని యాక్సెప్ట్ చేయరు. ఒకడు వైష్ణవం అంటాడు, ఒకడు శైవం అంటాడు, ఇంకోడెవడు మరొకటి అంటాడు. మరికొందరు ఉంటారు అసలు పూజలు పురస్కారాలు అక్కర్లేదండి, ఆత్మ గురించి తెలుసుకుంటే చాలండి వాళ్ళొకడు. ఇంకోడంటాడు ఇవన్నీ అక్కర్లేదండి, మెడిటేట్ చేస్తే చాలంటాడు ఒకడు. మరొకడు యోగా చేస్తే చాలంటాడు ఒకడు. కానీ ఇన్నిట్లోనూ ఉన్న గొప్పతనాన్ని ఎవడైతే చెప్తాడో వాడు మాత్రమే జగద్గురు అవుతాడు. అందుకే సమన్వయపరిచేవాడే జగద్గురు అవుతాడు, కానీ చీలికలు చేసేవాడు జగద్గురువు కాడు. అందుకే శంకరాచార్య తర్వాత భారతదేశంలో అన్ని సంప్రదాయాలు, అన్ని మార్గాలు గొప్పవే అని చెప్పినటువంటి స్వామి వివేకానంద జగద్గురువు అవగలిగాడు. ఇది తెలుసుకోండి. మరొక్కటి మీరు ఆలోచించండి, అక్కడ ఆయన ఎన్ని చోట్ల ఉపన్యాసాలు ఇచ్చాడో తెలియదు. 1893 నుంచి 96 వరకు ఆయన విదేశీ పర్యటన చేశాడు. 3 ఏళ్ళు విశ్రాంతి లేకుండా చేశాడు. యూరోప్ కంట్రీస్లో కూడా ప్రయాణం చేశాడు ఆయన. ఆ సమయంలోనే రెస్ట్ లేకుండా ఆయన ఉపన్యాసాలు వింటూ ప్రభావితులయ్యేవారు. పైకి అంత ధైర్యం తెలుసా? మన వాళ్ళు 10 మంది ఉన్నారంటేనే మనం ధైర్యంగా మాట్లాడతాం, అవునా లేదా? ఆయన ఒక్కడు మన దేశం మీద గౌరవం లేని వాళ్ళ దగ్గర నిలబడి ఇది సంస్కృతి, ఒక్కొక్క చోట మీరు ఇంకా మెచ్యూరిటీ రాలేదు మీ రిలీజన్ అని కూడా చెప్పాడండి మహానుభావుడు. అంత చెప్పాలంటే అంత ధైర్యం ఉండాలి. అందుకే ధైర్యానికి వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలి.
ఆ ధైర్యం ఎందువల్ల వచ్చిందో తెలిసి వివేకానందకి చెప్పండి. సత్యం వల్ల, సత్యం వల్ల, సత్యం వల్ల. సత్యం ఇస్తుంది ధైర్యం. తన సంస్కృతిపై, తన ధర్మంపై, తన మతంపై అఖండమైన భక్తి కలిగిన మహానుభావుడు చెప్పాడు. అంతేకాదు 7వ రోజు ఉపన్యాసం అద్భుతంగా ఉందండి ఆయనది. అక్కడ మెచ్చుకోవాలి. ఆ రోజు ఉపన్యాసం సమాపనం. ఎవరి మతం గొప్పతనం వాళ్ళు చెప్తున్నారు. ఒక ఆయన అన్నట్ట, ఈ మతం చాలా గొప్పది, దీనివల్ల అందరూ బాగుంటారు అని చెప్తూ ఇప్పటి వరకు అనేక మతస్థులు మాట్లాడారు, ఎవరి మతం వాళ్ళు గొప్పదన్నారు, అయినా యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో అన్నట్ట ఆఖరతను. తర్వాత వివేకానంద లేచి మాట్లాడండి. అద్భుతం. ఆయన అన్న చివరి మాట లాక్కొచ్చారు. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఎవరి మతం వాళ్ళు గొప్పదన్నారు. ఈ సమయంలో నాకు కథ గుర్తుకొస్తోంది అన్నాడు మహానుభావుడు. చూడండి ఆయన చెప్పిన కథ, 7వ రోజు ఉపన్యాసంలో ఆయన చెప్పిన కథ ఏమిటంటే, నూతిలో ఒక కప్ప ఉందిట. తెలుసా నుయ్యి అంటే? కప్ప. నూతిలో కప్ప ఉందిట. ఆ నూతిలో కప్ప దగ్గరికి పొరపాటున సముద్రపు కప్ప ఎలాగో వచ్చింది. ఈ మాట అంటూ స్వామి వివేకానంద ఒక హాస్యం చేశారు. సముద్రపు కప్ప నూతిలోకి ఎలా వచ్చింది? ఈ ఎవల్యూషన్ క్వశ్చన్స్ వేయకండి, కథ జాగ్రత్తగా వినండి. సరే, సముద్రపు కప్ప నూతిలో పడింది. నూతిలో కప్ప సముద్రపు కప్పని చూసిందిట. చూసి అడిగింది నూతిలో కప్ప, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగిందిటండి. వెంటనే సముద్రపు కప్ప చెప్పిందిట, నేను సముద్రం నుంచి వచ్చాను అని. సముద్రం అంటే ఎలా ఉంటుంది అని అడిగిందండి. వెంటనే సముద్రపు కప్ప, ఓ చాలా పెద్దది అందుట. వెంటనే ఈ కప్ప అడిగిందిట, ఎంత పెద్దది? ఈ నుయ్యంత ఉంటుందా అని అడిగిందిట. వెంటనే ఎగాదిగా చూసి, చిచి నుయ్యంత ఏమిటి, ఇంకా పెద్దదండి. పోనీ నూతి కంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుందా అని. అబ్బే ఇంకా పెద్దది. పోనీ 10 రెట్లు ఉంటుందా, 100 రెట్లు ఉంటుందా ఇలా అడిగిందిట. ఎందుకంటే దాని నుయ్యి తప్ప మరేమీ తెలియదు. అందుకే ఎంత సముద్రం గురించి చెప్పినా నుయ్యి అనే యాంగిల్లోనే ఆలోచిస్తుంది. అలా ఇక్కడ మాట్లాడిన ఒక్కొక్కరు వాళ్ళ మతం అనే నుయ్యిలో కూర్చుని మాట్లాడుతున్నారు. కనుక దేని గురించి చెప్పినా వాళ్ళ యాంగిల్లోంచి చూస్తున్నారు. ఇప్పుడు రాబోతున్న కాలం అంటే కమింగ్ జనరేషన్స్కి, అంతేకాదు కమింగ్ సెంచురీస్కి ఈ నుయ్యి జ్ఞానం ఇంకా లాభం లేదు. ఎవడు నుయ్యి వాడు గొప్పదైతే అవ్వచ్చుగాక, కానీ ఇప్పుడు కావాల్సింది కలహాలు కాదు, కలిసి జీవించడం కావాలి. ప్రతి మతం వాళ్ళ మతంలో బ్రతుకుతూనే ఇతర మతాల గొప్పతనాన్ని అంగీకరించి ఆహ్వానించి కలిసి బ్రతకవలసిన తరుణం ఇది అని మొట్టమొదటిగా కలిసి బ్రతకాలి, సమన్వయంగా బ్రతకాలి అని చెప్పినవాడు స్వామి వివేకానంద. ఇది తెలుసుకోండి. ఇక నుంచి కావాల్సింది పరస్పర కలహం కాదు, అన్యమత ఆదరణ, అన్యమత ఆశయ గ్రహణం. వాళ్ళు చెప్పిన గొప్ప విషయాలు స్వీకరించు. ఇక్కడ వివేకానంద మరొక్క మాట చెప్తాడు, నేను ఇలా చెప్పానని చెప్పి ఒకరు హిందువుగానో ముస్లింగానో మారాలని కాదు, మనముగానే బ్రతుకుతూ ఇంకొకళ్ళు గౌరవించాలి. ఇక్కడున్న వాళ్ళందరూ దీన్ని గుర్తు తెచ్చుకోండి. నేను గత ఏడాదో ఇక్కడికి వచ్చినప్పుడు 10 నిమిషాలు చెప్పి ఈ మాట చెప్పాను, అప్పుడు ఇంతమంది లేరు. ఇప్పుడు మరొక్కసారి చెప్తున్నా. వివేకానంద చెప్పిన మాటే ఏమిటంటే, ఒక మొక్క మనం నాటుతాం, ఆ మొక్క పెరుగుతుంది, మనం నీళ్లు పోసి పెంచుతాం, క్రమంగా మొక్క పెరుగుతుంది. మొక్క పెరిగేటప్పుడు ఎన్ని తీసుకొని పెరుగుతుందో మీరు ఆలోచించండి. ముందు మట్టి తీసుకుంటుంది, రెండవది గాలి, మూడవది సూర్యకాంతి. ఇన్ని తీసుకుని పెరుగుతుంది. మట్టి, గాలి, సూర్యకాంతి, నీరు, ఇన్ని తీసుకుని మొక్క పెరుగుతుంది. అయితే ఈ 4 తీసుకున్నప్పటికీ ఆ మొక్క మట్టిగా మారలేదు, నీరుగా మారలేదు, గాలిగా మారలేదు, ఎండగా మారలేదు, చెట్టుగానే పెరిగింది. అలాగే ప్రతి వాడు కూడా తాను ఏ ధర్మంలో ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశపు స్వాభావిక సంస్కృతితో పెరుగుతూనే అన్ని తీసుకోవాలి. ఇప్పుడున్న యువత ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మోడర్నైజేషన్కి వెస్టర్నైజేషన్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు జనరేషన్స్, మోడర్నైజేషన్ డస్ నాట్ మీన్ వెస్టర్నైజేషన్. మోడర్నైజేషన్ మన తాలూకా సంప్రదాయంలోంచి ఎదగచ్చు. అందుకే నరేంద్ర వివేకానందగా మారాడు. మళ్ళీ వివేకానంద ఆనాడు పడ్డ తపన భారతీయుల హృదయంలోంచి పెంచుకు వస్తే ప్రధానమంత్రి గారు ఇటీవల చెప్పిన మాట ఇదొక నరేంద్ర వచనం. 5 టీలు చెప్పాడండి. టీస్ 5 టీస్ చెప్పాడు. ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మొదటి టీ ట్రెడిషన్, మొట్టమొదటి ప్లేస్ పెట్టి దానికి ఇచ్చాడు మహానుభావుడు. ట్రెడిషన్. భారతీయులు ఇప్పుడు యువత తెలుసుకోవాల్సింది ట్రెడిషన్, టెక్నాలజీ, ట్రేడ్, టాలరెన్స్. ఆయన చెప్పినటువంటి విషయాలు. అందుకే ట్రెడిషన్ ఎంత అవసరమో టెక్నాలజీ, ట్రేడు, టాలరెన్స్ అవసరం. ఈ టీస్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకు స్వామి వివేకానంద చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, మనంగానే ఉంటే ఎదగాలి. గొప్ప విషయం చెప్పాడు. అందుకే
మొత్తం 3 ఏళ్లలో ఆయన అనేక వేదాంతిక్ సొసైటీస్ పెట్టి వచ్చారండి. యూరోప్లో కూడా తిరిగి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు అనేక మంది పాశ్చాత్యులు భారతదేశం మీద అభిమానంతో వచ్చేశారు. అలా వచ్చిన వాళ్ళలో మార్గరెట్ నోబెల్ ఒకరు, తెలుసుకోండి ఇక్కడ. మార్గరెట్ నోబెల్ ఆ తల్లి ఈ దేశానికి వచ్చి భారతదేశం ఎంత గొప్పది, ఈ దేశానికి నన్ను నేను నివేదన చేసుకుంటున్నానని పేరు మార్చుకుంది. ఆవిడ సిస్టర్ నివేదిత. తెలుసుకోండి ఇక్కడ. ప్రభావితులై భారతీయులుగా మారిపోయారు వాళ్ళు. సిస్టర్ నివేదిత ఈ దేశానికి వచ్చి ఈ దేశ సంస్కృతిపై అనేక గ్రంథాలు రచించింది ఆవిడ, మహానుభావురాలు. ఆవిడ తర్వాత ఆయన 96 తర్వాత బయలుదేరి వచ్చారు భారతదేశానికి. వచ్చినప్పుడు మొట్టమొదటి శ్రీలంకలో దిగారు, కొలంబోలో. అక్కడ మాట్లాడిన తర్వాత చెన్నై చేరుకున్నారు. ఇక్కడ రేవులో దిగారు ఆయన. అప్పుడు ఆయనకి వచ్చిన ఘన స్వాగతం అంతా ఇంత కాదు. అంతవరకు అందరూ కూడా ఆయన ఉపన్యాసాల గురించి పత్రికల ద్వారా వాటి ద్వారా తెలుసుకునేవారు. వాళ్ళందరూ ఆయన ఆహ్వానం పలకడానికి వెల్కమ్కి వచ్చారండి. సంస్థానాధీశులు, అప్పుడు జమీందారులు గుర్రబళ్ళు తీసుకొచ్చి ఆయన వచ్చిన తర్వాత ఆ బగ్గీలకి గుర్రాలను తీసేసి వాళ్ళు భుజాల మీద వేసుకుని స్వామి వివేకానంద బ్రహ్మరథం పట్టారంటే ఇది ఇక్కడ. అంత ఘన స్వాగతం పలికారు. అప్పుడు స్వామి వివేకానంద భారతీయుని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడు. మరో ఫేజ్ వచ్చిందని. ఇప్పుడు వివేకానందలో ఒక్కొక్క ఫేజ్ చూసారా? చదువుకున్న రోజులు, గురువు గారి దగ్గర ఉన్న రోజులు, ప్రపంచం తిరిగిన రోజులు, అమెరికాకి వెళ్ళి వచ్చాడు, తిరిగి భారతదేశానికి వచ్చింది 5వ దశ. అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటలు కొన్ని చెప్పుకుందాం. మొట్టమొదటి అంటాడు ఆయన, ఈ దేశంకి వచ్చి, ఈ దేశం నుంచి వెళ్ళక ముందు నాకు ఈ దేశంపై ప్రేమ ఉండేది, గౌరవం ఉండేది. అన్ని దేశాలు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ దేశానికి వచ్చాక చెప్తున్నాను, ఈ దేశము కంటే పవిత్రమైన దేశం మరొకటి లేదు. ఈ దేశంలో ప్రతి మట్టి కణం పవిత్రమైనదని చెప్పాడు. అందుకే ఆయన పాశ్చాత్యులకి చెప్పాడు, మీరేమనుకుంటున్నారో భారతదేశం అంటే యుగాల క్రితమే విశాల భావాలు చెప్పినటువంటి దేశం నాది. అందుకే వివేకానందని ఒక మత ప్రవక్తగా మీరెంత చూస్తారు, ఒక దేశభక్తుడిగా అంత చూడండి. భారతీయత, భారతదేశం, భారతీయ హైందవ మతం వేరు కాదు. భారతదేశం యొక్క ఆత్మ హిందూ మతం. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఈ దేశం తిరిగి బాగుపడాలంటే ఈ దేశ సంస్కృతిని ప్రతివారు కాపాడుకుంటే ఈ దేశం బాగుపడుతుంది. ఎప్పుడైతే హైందవ సంస్కృతి భారతదేశం నుంచి తీసేస్తామో అప్పుడు భారతదేశం నశించిపోతుందని చెప్పాడు. ఇది విజన్. ఇది ఆనాడు ఆయన చెప్పాడు. కనుక భారతీయత ప్రపంచంలో అగ్రం కావాలి అంటే భారతీయ సంస్కృతి అనే ఆత్మను కాపాడుకోవాలి. మనిషిని అందంగా తీర్చిదిద్ది ప్రాణం తీసేసేమనుకోండి ఎలా ఉంటుంది? అలాగే భారతదేశాన్ని మీరు టెక్నాలజీ అన్నిటితో డెవలప్ చేసేసి దాని భారతీయత మాత్రం తీసేస్తే అది అంత పతనం అవుతుంది. అది స్వామి వివేకానంద ఆయన ఇచ్చిన విజన్. తెలుసుకోవాలి. అంతేకాదు ఆయన వాళ్ళకు ఒక మాట చెప్పాడు, మీరు మతం పట్టుకు రాకండి మా దేశానికి. మా దేశంలో కావలసినంత మతం ఉంది, మురిగిపోతుంది కూడా అంత ఉంది. మీ టెక్నాలజీ, మీ యొక్క ఫిజిక్స్, భౌతిక జ్ఞానం తెచ్చుకోండి. ప్రపంచం అంతా ఒక్కటి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, అంతే కదండి. తన స్పెషాలిటీ తాను కాపాడుకుంటూ ఇంకొన్ని వాడు మేలు చేయాలి, కంట్రిబ్యూషన్ ఉండాలి. కనుక ఇప్పుడు వరల్డ్ గ్లోబలైజేషన్ గురించి స్వామి వివేకానంద అప్పుడు చెప్పిన మాట చూడండి. ఒక్కొక్క కంట్రీకి ఒక స్పెషాలిటీ ఉంటుంది, దాన్ని ఇవ్వాలి. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. పటిక బెల్లం తీపిగా ఉంటుంది కదా, ఉప్పు ఉప్పుగా ఉంటుంది. అని చెప్పడానికి ఏంటంటే పేరు ఉప్పు. కనుక ఉప్పు ఉప్పుగా ఉంటుంది, పటిక బెల్లం తీపిగా ఉంటుంది. ఉప్పు గొప్పదా, తీపి గొప్పదా? ఏం బాబు, నువ్వు కూరలు ఉప్పు వేసుకోవా? ఏది గొప్ప చెప్పండి. దేని గొప్పదా అంది, ఒప్పుకున్నాం కదా. అంతేగాని ఉప్పును చూసి పటిక బెల్లం నేను ఉప్పుగా మారిపోవాలి, షుగర్ పేషెంట్స్కి నా మీద చాలా ద్వేషం అనుకోదు. అలాగే ఉప్పు నేను పటిక బెల్లంగా మారిపోవాలి అనుకోదు. ఉప్పు ఉప్పుగానే ఉండాలి, పటిక బెల్లం పటిక బెల్లంగానే ఉండాలి. అందుకే దధ్యోజనంలో ఉప్పు ఉండాలి, పాయసంలో పంచదార ఉండాలి. అంతేగాని రెండు ఒకటే అని అటు ఇటు వేస్తే అది ప్రమాదమే. అందుకు దేని స్పెషాలిటీ దానిదే. అలా ఒక దేశానికి ఒక స్వభావం ఉంటుంది. దేశం అంటే ఒక మట్టి మాత్రమే కాదు, దేశం అంటే సరిహద్దుల మధ్య ఉన్న ఒకనొక ప్రాంతం మాత్రమే కాదు. ఒక దేశానికి ఒక స్వభావం ఉంటుంది. ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఒక దేశంట వ్యాపార దేశం, ఒక దేశం రాజకీయ దేశం. అంటే ఆ దేశంలో వచ్చిన టెక్నాలజీ, ఆ దేశంలో వచ్చిన సైన్స్, ఆ దేశంలో వచ్చిన ఆర్ట్, ఆ దేశంలో వచ్చిన ఫిలాసఫీ, ఆ దేశంలో వచ్చిన రిలీజను, ఆ దేశం వ్యాపార దేశం అయితే అన్ని వ్యాపారానికే వాడతారు. అర్థమైంది కదా? వాడికి వచ్చిన ప్రతిదీ వ్యాపారానికే వాడతాయి. అది వ్యాపార దేశాల లక్షణం. కొన్ని దేశాలు రాజకీయ దేశాలు, వాడు సైన్స్తో, టెక్నాలజీతో, రిలీజియన్తో ఇతర దేశాలను ఆక్రమించి పాలించాలని చూస్తూ ఉంటారు. అది రాజకీయ దేశాలు.
కానీ భారతదేశంలో సైన్స్, టెక్నాలజీ, నాలెడ్జ్ అన్నీ ఉన్న భారతదేశం ప్రధానంగా ఆధ్యాత్మిక దేశం. తెలుసుకోండి, స్పిరిచువల్ కంట్రీ. అందుకే ఈ దేశంలో ఆయుర్వేదం చెప్పినా, సంగీతం చెప్పినా ఇవన్నీ ఆర్ట్స్ అండ్ సైన్సే. వాళ్ళు ఆధ్యాత్మికతతో ముడిపడి చెప్తారు. అందుకే దేశం సంస్కార ఆధ్యాత్మికత, దేశం ప్రాణం ఆధ్యాత్మికత. అందుకు హిందూయిజం అంటే ఇట్స్ నాట్ మియర్ రిచువల్, ఇట్ ఈస్ మోర్ దెన్ స్పిరిచువల్. అందువల్ల భారతీయత గొప్పతనాన్ని స్వామి ఉద్ఘాటించాడు. అందుకే భారతదేశం కాపాడబడాలంటే అదొకటి. 2, మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం సామాన్యులకు కూడా వెళ్ళాలి. అది పంట పండించే రైతు దగ్గర మొదలుకొని, కాఫీ హోటళ్లలో పనిచేసే వాళ్ళు మొదలుకొని, గనుల్లో పనిచేసే కార్మికులు మొదలుకొని, మేధావుల వరకు, మేధావుల నుంచి కార్మికుల వరకు అంతటా మన ఋషులు ఇచ్చిన సందేశం వ్యాప్తి చేయాలని మహానుభావుడు తపన పడ్డాడు. దేశం గొప్పతనం బాగుపడాలంటే స్త్రీని గౌరవించాలని చెప్పాడండి. ఎందుకంటే భారతదేశంలో వేదాంత శాస్త్రంలో గార్గి, మైత్రేయి ఇలాంటి మహాత్ములు, పురాణాల్లో స్త్రీలు చక్రవర్తులై నడిపినటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. అందుకే స్త్రీ దేవత. స్త్రీ ఏ పాలనైనా చేయగలదు, జ్ఞానాన్ని ఇవ్వగలదు. వేదాంతంలో, శాస్త్రాల్లో అన్నిట్లో గొప్పది స్త్రీ అని పురాణ ప్రమాణాలతో, వేద ప్రమాణాలతో రుజువు చేస్తూ మళ్ళీ స్త్రీని గౌరవించాలి, స్త్రీకి విద్య ఇవ్వాలని చెప్పాడు స్వామి వివేకానంద. ఆనాడు ఎడ్యుకేషన్ అంటే ఏమిటి డెఫినేషన్ ఇచ్చాడు మహానుభావుడు. ఇక్కడున్న విద్యార్థులు, అధ్యాపకులు ఒక్కసారి వినండి. ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అంటే, బాగా డబ్బు సంపాదించడానికి పనికొచ్చే చదువే చదువు అనుకోవద్దు. అప్పుడు మీరు డబ్బు సంపాదించడానికి పనికొచ్చే మిషన్స్ అవుతారు. హ్యూమన్ బీయింగ్స్ ఎవరు? హ్యూమన్ బీయింగ్కి కావలసిన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏ చదువు చదువుకోవడం వల్ల మన మనస్సు, శరీరము దృఢంగా ఉంటాయో ఆ విద్య రావాలన్నాడు మొట్టమొదట. అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, ఇది మొట్టమొదటి తెలుసుకోవాల్సినది. అంతేగాని ఇవాళ ర్యాంకులు ఆరేది కనుక మా టీచర్ ఏమంటుందో, మా అమ్మ ఏమంటుందో అని ఆత్మహత్య చేసుకుని విద్యార్థులను పుట్టించే విద్యా వ్యవస్థ రారాదండి. ఇప్పుడు అదే ఉంది మనకి. ఫలానా ర్యాంకు మా కాలేజీ తీసుకొచ్చింది చేరండి, దాంతో ఇంకా ర్యాట్ రేస్. ర్యాంకుల కోసం పరిగెత్తే చదువులు ర్యాంకు రాకపోతే బతికే వేస్ట్ అనే భావం పిల్లలకు కలిగిస్తున్న అధ్యాపకులు, తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫుల్ ఆఫ్ వాల్యూస్తో ఉండాలి. ఇది తెలుసుకోండి. అదే స్వామి వివేకానంద ఈ ఇండియన్ యూత్ కానాడు చెప్పిన మాట నేడు చెప్పుకుంటున్నాం మనం. అందరూ అంటారు ముందుకు పురోగమించండి, గో ఫార్వర్డ్ అంటారు. నేను మాత్రం భారతీయులకు చెప్తున్నాను, గో బ్యాక్వర్డ్, వెనక్కి వెళ్ళండి. ఎంత వీలైతే అంత వెనక్కి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఎంత వెనక్కి వెళితే అంత వెనక్కి భారతదేశం గొప్పతనం కనబడుతుంది. ప్రపంచ దేశాలు ఇంకా కన్ను తెరవక ముందు భారతదేశ సంస్కృతి అనేక అద్భుతమైన విజ్ఞానాలను ఇచ్చింది. గర్వంగా చెప్తున్నాను, ప్రపంచంలో నేటికి ఏ దేశము, ఏ మతము, ఏ జ్ఞానము సాధించినంత ఔన్నత్యం, గ్రేట్నెస్ భారతీయ ఋషులు ఆనాడే సాధించారు. అది మీరు తెలుసుకోండి. అప్పుడు మీకు కావాల్సిన ప్రైడ్, నా దేశం చాలా గొప్పది. మరి మధ్యలో పతనమైంది ఏం చేస్తాం? ఇతరుల దాడుల వల్ల. ఇప్పుడు మేము మళ్ళీ బలంగా బలోపేతం అవుతాం, మా భారతీయతను మేము కాపాడుకుంటాం అంటూ ఎదగడానికి ఉంటుంది. కానీ వెనక్కి వెళ్ళండి, పెద్దలిచ్చే నిధిని తీసుకోండి, ముందుకు పురోగమించండి అన్నాడు. ఇక్కడ ఇంత గొప్పగా చెప్పాడు. అందుకే నువ్వు క్రికెట్లో బాల్ వేసేటప్పుడు వాడు చాలా వెనక్కి వెళ్ళి ముందుకు వస్తాడు. అలా రావాలి మనకి. ఇక్కడ ఆ వెనక్కి వెళ్ళి ముందుకు రావాలండి, అప్పుడు ఫ్యూచర్ వైపు వెళ్ళగలం. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన సంస్కృతి, మన ఔన్నత్యం తిరిగి తెలుసుకోవాలి. అంతేకాదు ఆనాడు ఆయన చెప్పిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు కొత్త విద్యా విధానం రావాలి అన్నాడు ఆయన. బాధాకరమైన అంశం ఏంటంటే, స్వతంత్రం వచ్చిన ఎన్నాళ్లకు కూడా భారతీయ విద్య మనం నేర్చుకోవట్లేదు. ఇది బాధాకరమైన అంశం. భారతీయత గురించి మాట్లాడట్లేదు. కానీ స్వామి వివేకానంద నాడు చెప్పాడు. స్వామి వివేకానంద ఈజ్ నాట్ మియర్లీ ప్రీచర్, ఒక ప్రవక్త మాత్రమే కాదండి. ఆయన మార్గరెట్ నోబెల్ అంటే సిస్టర్ నివేదిత ద్వారా స్త్రీల కోసం పాఠశాల పెట్టాడు. స్త్రీలకు విద్యనివ్వాలన్నాడు. భారతదేశపు స్త్రీకి పవిత్రత అనేది ఉన్నది. ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే స్త్రీని మాతృమూర్తిగా గౌరవిస్తారని చెప్పాడు. కానీ ప్రస్తుతం పేపర్ తిరగవేస్తే స్త్రీలపై జరిగిన అత్యాచారాలు భారతదేశంలోనే కనబడుతున్నాయి. ఎందువల్ల? ఇది ఆలోచించండి. ఇక్కడ మనకి, మన సంస్కృతికి మనం గ్యాప్ ఇచ్చుకున్నాం. మన సంస్కృతి అంటే మన మామ్మలు, మన బామ్మలు చదివేది, మాది కాదనుకుంటున్నాం. అవునా లేదా? ఇక్కడ ఆధ్యాత్మికవేత్త ఉపన్యాసం ఇస్తా అంటే ఎంతమంది యువత పట్టుకుంటారో చెప్పండి. ఇక్కడ మాకు కాదు, ముసలాళ్ళకు అనుకుంటారా లేదా? అరే భగవద్గీత ఎవరికి చెప్పాడో తెలుసా? రిటైర్ అయిపోయిన ముసలాయనికి చెప్పలేదు. యుద్ధం చేయడానికి వెళ్ళి యుద్ధం చెయ్యని అన్నవాడికి చెప్పాడు, యుద్ధం చేయించాడు. ఇక్కడ కర్తవ్యం నుంచి వెనక్కి పంపించడానికి కాదు వేదాంతం,
నిన్ను కర్తవ్యం వైపు నడపడానికి వేదాంతం. అది భారతీయ సంస్కృతి. అది తెలుసుకోవాలి యువత. మనదైన సంస్కృతి యొక్క మూలాలు మనం మర్చిపోవడం వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయి. బాల్యం నుంచి మనకి భారతీయ విలువలు విద్యను నేర్పగలిగితే, ప్రహ్లాదుని గురించి వర్ణిస్తూ భాగవతంలో చెప్పారండి, కన్ను దోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. ఎదురుగా ఒక స్త్రీని చూస్తే అమ్మా నమస్కారం చేస్తాడు ప్రహ్లాదుడు అన్నారు. ఏం ప్రహ్లాదుడు గారు చిన్నప్పుడు మీకు చెప్పారా? అలాంటి ప్రహ్లాదుని గురించి చెప్తే ఇలాంటి అత్యాచారాలు పేపర్లలో రావు. అందుకు భారతీయ విలువలతో కూడిన భారతీయ విద్య కావాలని చెప్పాడు స్వామి వివేకానంద. ఇప్పుడు వివేకానందకి విగ్రహాలు పెడుతున్నాం కానీ ఆయన చెప్పిన మాటలు మర్చిపోతున్నాం. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చాడు. మొత్తం ఆసేతు శీతాకాలం పర్యటించాడు మహానుభావుడు. ఇదంతా ఒకెత్తండి, చెప్పడం కాదు. మా గురువు గారు నాకు మాట చెప్పారన్నాడు. రామకృష్ణ పరమహంస చెప్పారు ఈ మాట ఒకప్పుడు. ఆయన దగ్గరికి కొందరు వచ్చి ఒక మాట అన్నట్ట, ఏంటంటే 10 మందికి సహాయపడాలండి, అదే భగవంతుడికి సేవ అన్నట్టండి పరమహంస దగ్గర. ఈ మాట జాగ్రత్తగా వినండి, సెటిల్ పాయింట్. 10 మందికి సహాయపడాలంటే పరమహంస ఒక మాట అన్నట్ట, చాలా తప్పు అన్నట్టు. సహాయపడ్డానికి నువ్వేమిడిగా అన్నట్టు. సహాయపడ్డం ఏంటి? సహాయం అంటే వాడు హెల్ప్లెస్, నువ్వు హెల్ప్ చేస్తున్నావా అంటే వాడు నీకంటే ఇన్ఫీరియరా? సహాయం అన్నమాట తీసే. సహాయపడేది దయ చూపించేది భగవంతుడు మాత్రమే. మనం సేవ చెయ్యాలి, సహాయం కాదని చెప్పాడు మహానుభావుడు. అందుకే ఒకటికి నువ్వు సహాయపడ్డాననుకోకు, గర్వించకు. ఆ రూపంలో భగవంతుడిని ఆరాధిస్తాననుకో. ఇదే మానవ సేవయే మాధవ సేవ అనే శబ్దం పరమహంసలోంచి పలికింది. ఆ మాట అక్కడ ఉన్న అందరూ గ్రహించారో లేదు కానీ వివేకానంద పట్టుకున్నాడండి. అందుకు ఉపన్యాసాలు 100 మంది వచ్చినా ఒక్కడ పట్టుకున్నా చాలు. 100 మంది పరమహంస దగ్గర కూర్చుంటే ఒక్క వివేకానంద పట్టుకున్నాడు, ప్రపంచాన్ని కదిలించాడు. అది ఒక్కడి చాలంటే ఇదే అర్థం. ప్రభావితులైన వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపన చేసి, ఆ మహానుభావుడు 1898లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మఠాన్ని స్థాపన చేశాడు ఆయన బేలూరులో. దాని తరపున ఆయన చేసిన పనులు ఏమిటో తెలుసా? కేవలం ధర్మ ప్రచార, వేదాంత ప్రచారం మాత్రమే కాదు, భారతీయులకు ఆయన ఇచ్చిన గొప్ప విషయం ఏంటంటే, అంతవరకు పరాయి పాలనలో మగ్గిపోతూ ఇన్ఫీరియారిటీలో ఉన్న భారత జాతికి ఒక కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఆత్మగౌరవం కోల్పోయిన జాతికి ఎదుగుదల లేదు. అందుకే ఎడ్యుకేషన్ అనేది మనకు సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలి. ఎడ్యుకేషన్ థర్డ్ పాయింట్. 4వది ఎడ్యుకేషన్ మనకి ఇవ్వాల్సింది ఏంటంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ అండి. క్యారెక్టర్ కావాలి, సచ్చరిత్ర. అదేవిధంగా ఎడ్యుకేషన్ వల్ల మనకు కావలసింది స్వార్థరాహిత్యం. అంతేగాని నేను సంపాదించి, నేను డాలర్లు సంపాదించుకుని, నేను కూడబెట్టుకుని కూర్చోవడం కాదు. 10 మందికి సహాయపడాలనే బుద్ధి ఎడ్యుకేషన్ వల్ల కలగాలట. సేవానిరతి, త్యాగము, ఇవి బోధించేది విద్య అని చెప్పాడు. ఆ విధంగా 10 మందికి సేవ చేయండి అని చెప్పడం కాదు, తాను సేవ చేసేట. నిజంగా నీకు భగవంతుని మీద భక్తి ఉంటే మానవులందరికీ సేవ చేయన్నాడు. అది చాలా గొప్ప మాట అండి. భగవంతుడు కనిపించే ప్రతి జీవిలో ఉంటాడు. ఇది భాగవతంలో కపిలాచార్యులు వారు చెప్తారు. భక్తి అంటే గుళ్ళో కూర్చున్న కొబ్బరికాయ కొట్టి పూజించడం కాదయ్యా, ప్రతి జీవుడిలో నేను ఉంటానని తెలుసుకుని ప్రతి జీవుల పట్ల ప్రేమను చూపించడమే భక్తి అన్నాడు. అందుకే నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంతాపార భూత దయయును తపసమందారా నాకు దయచేయగదే. అవతల వాడు దుఃఖంతో ఉంటే నీకు తిండి తినడానికి రాకూడదు చెయ్యి. ప్రపంచంలో వేల మంది ఆకలితో బాధపడుతుంటే నువ్వు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అద్భుతమైన వంటలు ఎలా తినగలుగుతున్నావు? వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడండి, ఆయన మొట్టమొదటి కష్టపడ్డాడు కానీ ఒక్క ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఆయన కష్టం లేదండి. ఆయనకి అంత రాయల్ ట్రీట్మెంట్ అన్ని చోట్ల. ఆయన్ని గదిలో పడుకోవడానికి పంపిస్తే హంసతులిక తల్పాలు, అద్భుతమైన పరుపులు. కానీ మహానుభావుడు ఆ పరుపును దూరంగా నెట్టి కింద పడుకునేవట. ఎందుకంటే సన్యాసికి భోగం ఉండకూడదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ భోగ దేశాలకు వెళ్ళి కూడా యోగిగా బ్రతికాడు వివేకానంద. ఆ త్యాగము, ఆ నిరాడంబరం. అంతేకాదు, నా దేశంలో కోట్ల మంది అన్నం లేక బాధపడుతూ ఉన్నారు, నిలవనీడలేక నేను ఇక్కడ విశ్రాంతి తీసుకోగలనా? అది ఆయన బాధ. అది బాధ. ఒక్కసారి మీరు అన్నం తినే ముందు ఆకలితో ఉన్న వాళ్ళని ఆలోచిస్తుంది. కనుక మీ ఎగ్జిస్టెన్స్ జస్టిఫికేషన్ ఎప్పుడు భగవంతుడిని ఆశ్రయిస్తే. భగవంతుడు ఎక్కడుంటాడు? భగవత్ సేవ అంటే మేము ముందు కాళ్ళు చేస్తారండి, మేము కైంకర్యం కోసం టైల్స్ కట్టించామండి గుడికి, సంతోషం వద్దనం. కానీ ఒక మాట చెప్తారు, పరమహంస కథ చెప్పాడండి. ఒక తోటలో 2 తోటమాలు ఉన్నారట. యజమాని తోటలోకి రాగానే ఒక మాలి వెళ్తాట, కాళ్ళ మీద పడిపోతాట, కాళ్ళు కడుగుతట, దండం దండం అంటాట. ఇలా చేయి పట్టుకుని ఆయన వచ్చినప్పుడు అంతా ఆయనతోటే ఉంటాటండి. కానీ తోట పని ఒక్కడ చేట. ఇంకో తోటమాలు ఉన్నట్ట. ఆ తోటమాలి ప్రతి చెట్టు పుట్ట జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుతూ
యజమాని వచ్చినప్పుడు నెమ్మదిగా ఉంటూ ఎక్కువ అతి వినయం చూపించకుండా ఎంత అవసరమో అంత మాట్లాడుతూ ఉంటాడట. ఇందులో నిజమైన యజమాని ఎవరిని ప్రేమిస్తాడో చెప్పండి? రెండో వాడినే కదా. అంతేగా వీడు కాళ్ళు కరిగాడు కానీ వాడిని ప్రేమిస్తాడా? వాడి తోటని ఎవడు కాపాడుతున్నాడు వాడిని ప్రేమిస్తాడట. అంటూ శివుడు యజమాని, తోట ప్రపంచం, మనుష్యులు జీవులే చెట్లు, నువ్వు మాలివి. ఏం చేస్తావు? తోటలో ప్రతి చెట్టుని కాపాడినప్పుడు యజమాని సంతోషిస్తాడు, నీ తోటి ప్రతి మానవుణ్ణి ప్రేమించినప్పుడు పరమాత్మ సంతోషిస్తాడు. అందుకే సహాయం అనే ప్లేస్లో సేవని పెట్టాడు. అందుకే భారతదేశానికి సేవ కొత్తగా చెప్పక్కర్లేదు. తనకు తిండి లేకున్నా తిందామని సిద్ధమైనప్పుడు రంతిదేవుడు కుక్క వస్తే తన తిండి సగం ఇచ్చాడండి. చిట్ట చివరికి ఒక బడుగు జీవి వస్తే ఉన్న సగం ఇచ్చి ఆకలితో తృప్తి పడ్డట మహానుభావుడు. సేవ గురించి మనకు భారతీయులకు ఒకరు చెప్పాలా? నువ్వు నా మతంలోకి మారితే సేవ చేస్తావనే పాపాత్ముల కంటే ఎవడు ఏ మతంలో ఉన్నా మేము సేవ చేస్తామన్న భారతీయులు కోటి రెట్లు విన్నారు. ఆ సేవా దృక్పథం అనే దాన్ని చూపించిన వాడు స్వామి వివేకానంద. ఇదొకటి ఆయన జీవితం నుంచి మనం తీసుకోవాల్సిన మెసేజ్. చెప్పడమే కాదు, చేసి చూపించాడండి. ఆ సమయంలో బెంగాల్లో, అప్పటికి ఇంకా దేశ విభజన జరగలేదు కదా, బెంగాల్ అంతా, కలకత్తా, బెంగాల్ ఇతర ప్రాంతాల్లో ప్లేగ్ మహమ్మారి వ్యాపించినప్పుడు తాను తీర్చిదిద్దిన యువకులతో శిష్యులతో కలిసి తాను కూడా రంగంలో దిగి రోగగ్రస్తుని సేవ చేశాడండి మహానుభావుడు. సామాన్యం కాదు. అలా తిరిగాడు. తర్వాత సిస్టర్ నివేదిత మొదలైన వారితో కలిసి మరికొంతమంది శిష్యులతో కలిసి ఆయన భారతదేశ యాత్ర మళ్ళీ చేస్తూ అమరనాథ్ యాత్రకు వెళ్ళారు. అప్పటి వివేకానంద మెచ్యూరిటీ, మొదటి నుంచి ఆయన మెచ్యూరిటీ కాదనం, కానీ మొదట ఎంత ఆవేశం ఆయన దగ్గర ఉన్నదో చిట్ట చివరికి అంత మౌనం, అంత ప్రశాంత గంభీర స్థితి వెళ్ళేట. ఆ స్థితిలో ఆయన దర్శనం చాలా గొప్పదండి. క్షీర్భవాని అని అక్కడ అమరనాథ్ దగ్గర ఉన్నది. ఆ క్షీర్భవాని ఆలయంలో ధ్యానంలో ఉంటే ఆయనకు అనుభూతి కలిగింది. తర్వాత చెప్తాడు, నేను క్షీర్భవానికి చేరుకున్నాక ఒక ఆశ్చర్యకరమైన అనుభూతి కలిగిందంటాడు ఆయన. ఏంటంటే ఇదివరకు మంచి చెడు, పేద గొప్ప, శుభ్రత అశుభ్రత ఇలా అనుకునేవాడిని. ఇప్పుడు నాకు అన్నిట్లో ఒకే పరమాత్మ ఉన్నాడు. మంచి చెడుని రెండు లేవు, ఉన్నది ఒకటే, ద్వంద్వాతీత స్థితి. అది అనుభవానికి తెచ్చుకున్నట్టు. అది అంత తేలిక అర్థం కాదండి. అప్పుడు కాళీమాత మీద ఆయన రచించినటువంటి ఒక రచన, ఒక గీతం రాశాడు ఆ మహానుభావుడు. అత్యద్భుతమైన గీతం. భగవద్ అనుభూతి పొందేనండి. అంతేకాదు, పరమహంసను కలవక ముందు నేను భగవంతుడు నిరాకారుడు మాత్రమే అనుకున్నాను. పరమహంసను కలిశాక తెలిసింది భగవంతుడు నిరాకారుడు, సాకారుడు, అసలు ఈ రెండు చర్చలకు అతీతుడు అని చెప్పాడు మహానుభావుడు. అందుకే ఎక్స్పీరియన్స్ చాలా గొప్పదండి. పుస్తకాలు చదివి మాట్లాడకూడదు. ఇలాగా స్వామి అక్కడ మళ్ళీ 1990లో మొత్తం అంత వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ అమెరికా పిలుపుచ్చింది మహానుభావుడు. అప్పుడు మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు అమెరికా, ఇంకా కొన్ని పాశ్చాత్య దేశాలు అన్ని సంచరించి భారతీయ సనాతన ధర్మం గురించి వ్యాప్తి చేసి ఎవరు పిలిచినట్టు హఠాత్తుగా వచ్చాడండి ఈ దేశానికి. ఆ సమయంలోనే ప్యాసడోనాలో 2 నెలలు ఉండడం ఆ సమయంలో జరిగిన అంశం. అంతేకాదు ఆయన ప్యారిస్లో ప్రవచనానికి పిలిచారు, వచ్చి మాట్లాడమని. మనం అనుకుంటాం ఇంగ్లీష్ లేకపోతే బతకలేమని, కానీ ఇంగ్లాండ్ పక్కన ఉన్నటువంటి జర్మనీలో, ఫ్రెంచ్లో ఇంగ్లీష్ ఉంటుంది, మీకు తెలుసో లేదు. ఇప్పుడు కాస్త నేర్చుకున్నారు హోటల్కి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడానికి. కానీ వాళ్ళకి ఇంకా ఇప్పటికీ ఇంగ్లీషు రాదు. మనం వెళ్ళాలంటే ఫ్రెంచ్ నేర్చుకుని వెళ్ళాల్సింది అక్కడికి. కానీ మనం మాత్రం ఇంగ్లీష్ తప్ప ఇంకేది లేని స్థితిలో ఉన్నాం, దౌర్భాగ్యం. సరే, మొత్తానికి మహానుభావుడు ఫ్రెంచ్కి వెళ్తే వాళ్ళు ఫ్రెంచ్ భాషలోనే ఉపన్యాసం చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్తే సరిపోతుంది. ఈ ఇంగ్లీష్ అనర్గళం. అప్పుడు ఆయన 10 రోజుల్లో ఫ్రెంచ్ భాష నేర్చుకుని ప్యారిస్ వాళ్ళకి భారతీయ సంస్కృతి చెప్పాడు. అది ఇన్స్పిరేషన్. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, వివేకానంద ఉపన్యాసాల్లో బ్రహ్మసూత్రాల మీద మాట్లాడాడు ఒక చోట. మొత్తం బ్రహ్మసూత్రాలు, అందులో ఒక్క సూత్రం బాగా చదువుకున్న పండితులకు కూడా అర్థం కాదు. అలాంటి బ్రహ్మసూత్రాలకి అక్కడి వాళ్ళకి అర్థమయ్యేటట్టు 30 ఏళ్ల వయసులో చెప్పాడు. మీరు ఆలోచించండి, ఇక్కడ 75 వచ్చినా ఇంకా మాకు మెచ్యూరిటీ రాలేదండి వేదాంతాన్ని కానీ వాళ్ళు ఉన్నారు. ఆయన బ్రహ్మసూత్రాల మీద చెప్పాడు ఒక చోట పతంజలి యోగ సూత్రాల మీద మొత్తం చెప్పాడండి. ఇంకో చోట నారద భక్తి సూత్రాలు, ఒక చోట భగవద్గీత, ఒక చోట రామాయణం, ఒక చోట భారతం, ఒక చోట ఉపనిషత్తులు. ఒక హ్యూమన్కి ఇది పాసిబుల్ అవుతుందా మీరు ఆలోచించండి. ఏమి మెమొరీ, ఏమి నాలెడ్జ్, ఏమి ఫ్లో. ఆశ్చర్యపోయింది మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన మేధస్సుకి. ఆ మేధస్సుకి నమస్కారం అండి. మొత్తానికి ఈ దేశానికి వచ్చాడు, సేవా కార్యక్రమాలను వ్యాప్తి చేశాడు, భారతదేశానికి ఇన్స్పిరేషన్ ఇచ్చాడు, తెలుసా మీకు? అంతేకాదు స్వతంత్రం ఎవరి వల్ల వచ్చిందంటే స్వాతంత్ర యోధుల్ని చాలా చెప్తారు మీరు, కానీ
భారతదేశం మీద ప్రేమ కలిగి ఈ దేశం కాపాడుకోవాలనే స్ఫూర్తి వివేకానంద ఉపన్యాసం వల్లనే స్వాతంత్ర యోధులందరూ పొందారు అని ఆనందంగా సగర్వంగా సాధికారంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ చెప్పిన మాట ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను. మహాత్మా గాంధీ అంటాడు, ఈ దేశం గొప్పతనం వివేకానంద గ్రంథాలు చదివితే నాకు తెలిసింది అన్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు, మన దేశం గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానందం చదవాలంతే. ఒకటే మాట. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్తాడు, ఇప్పుడు వివేకానంద బ్రతికి ఉంటే, అంటే ఆయన టైంలో ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు వివేకానంద బ్రతికి ఉంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని శిష్యరికం చేసేవాడు మహానుభావుడు. అలాగే వేల కొలది స్వాతంత్ర యోధునికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాడు. అందుకే భారతదేశ స్వాతంత్రానికి ఆది పురుషుడు, నాంది పలికిన మహాత్ముడు స్వామి వివేకానంద. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అంతేకాదు, వివేకానంద వారి స్ఫూర్తి పొందినది భారతీయ వైజ్ఞానిక రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది తెలుసుకోవాలి. ఇది ఎలాగో మీకు చెప్తాను. స్వామి వివేకానంద విదేశాల్లో తిరుగుతుంటే ఫ్లైట్లో ఒక ఆయన కనబడ్డాడు, ఇండియన్. ఆయనతో మాట్లాడేట ఎందుకు వచ్చామని అడిగాడు. ఏదో వస్తువు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడానికి వచ్చానండి అన్నట్టు. దాని గురించి డీల్ మాట్లాడడానికి వచ్చానన్నాడు. వెంటనే వివేకానంద అన్నట్టు, సిగ్గులేదా అని అడిగాడు. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాయి, నీ దేశంలోనే ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు అన్నాడు. ఆయన వే ఆఫ్ థింకింగ్ మారిపోయిందండి. వెంటనే ఏం చేశారంటే, తిరిగి భారతదేశానికి రాగానే ఇక్కడ అధునాతనమైనటువంటి పారిశ్రామిక రంగాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఎవరో బెంగళూరులో టెంపుల్స్ కడతానన్నట్ట. కొత్త టెంపుల్స్ అక్కర్లేదు బాబు, ఉన్న టెంపుల్స్ ఉద్ధరించుకోండి. ఇప్పుడు ఈ దేశానికి కావాల్సింది మతం కావాల్సినంత ఉంది, ఇప్పుడు మీరు కావాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక పెద్ద విశ్వవిద్యాలయం కట్టండి అని స్వామి వివేకానంద చెప్పాడు. అలాగా ఆయన పక్కన కూర్చొని విమానంలో స్ఫూర్తి పొందిన వ్యక్తే టాటా. ఇది తెలుసుకోండి. ఆ టాటా చేత ఇప్పుడు మనందరం ఐటీసీలో ఉద్యోగం దొరికితే చాలా సంతోషం. కానీ దాని స్ఫూర్తి ఎవరు? వివేకానంద. ఇంకొక మాట, ఇక్కడ అందరూ ఐటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మైక్రోసాఫ్ట్ తెలుసు కదా మీ అందరికీ, సిఆర్టీలో ఉంది, నేను చూశాను. మైక్రోసాఫ్ట్ అనగానే ఒక మహానుభావుడు గుర్తొస్తాడు. ఇండియా కూడా ఒకసారి ఇన్వైట్ చేసింది ఆయన్ని. ఎవరైనా? బిల్ గేట్స్ కదా. అబ్బా, ప్రపంచంలో అంత గొప్ప సంపన్నుడు మరొకడు ఉండడు. ఆ బిల్ గేట్స్ ఇప్పుడు మీకు తెలుసో లేదో, ఫిలాంథ్రఫీలో ఆయన చేస్తున్న సేవ అంతా ఇంత కాదండి. అనేక కోట్ల మంది ఆయన వల్ల లబ్ధి పొందుతున్నారు ఆ మహాత్ముడి వల్ల. బిల్ గేట్స్. ఆ బిల్ గేట్స్ చెప్తాడు, నేను కోట్లు సంపాదించినా కలగని తృప్తి నాకు కలిగింది, జీవిత పరమార్థం తెలుసుకున్నాను. ఎప్పుడు తెలుసుకున్నానంటే, ఆయన మాటల్లో నేను చెప్తున్నాను, నేను భారతదేశానికి వచ్చి ఇక్కడ కొన్ని ఐటీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో పాల్గొని తిరిగి వెళుతూ ఉంటే నాకు ఆయన ఒక పుస్తకం గిఫ్ట్గా ఇచ్చాడు. అది నేను ఫ్లైట్లో చదివాను. ఫ్లైట్ దిగ్గానే నా వ్యూ మారిపోయింది, జీవిత పరమార్థం తెలిసింది. ఆ పుస్తకం స్వామి వివేకానంద రచించిన కర్మ సిద్ధాంతం అనే పుస్తకం. అందరూ అడ్మైర్ చేసే బిల్ గేట్స్నే మార్చివేసినటువంటి మహానుభావుడైన స్వామి వివేకానందకు నమస్కారం. ఎందుకంటే ఇప్పటికీ ప్రతి వ్యక్తికి వివేకానంద అవసరం ఎంతో తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు, అమెరికా వాళ్ళు ఒక మాట అంటారండి, వివేకానంద హిందూ మాంక్ మాత్రమే కాదు. ఎందుకంటే అప్పుడు అందరూ హిందూ మాంక్ అని రాశారు. హిందూ మతం గురించి చెప్పడానికి వచ్చాడు, హిందూ మత ప్రవక్తగా వచ్చాడు, విశ్వమత ప్రవక్తగా మిగిలిపోయాడు అన్నారు. ఇది తెలుసుకోవాలి. అంటే he came on behalf of Hindu religion, he became universal religion. On behalf of universal religion, preacher of universal religion, ఆయన విశ్వమత ప్రవక్త. ఇది తెలుసుకోండి. అంటే విశ్వమతాన్ని ఇవ్వగలిగే శక్తి హిందూ మతానికి మాత్రమే ఉందని రుజువు చేసిన వాడు స్వామి వివేకానంద. గొప్ప విషయం ఇక్కడ. అలాంటి వివేకానంద ఈ దేశంలో చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు మనం బెంగళూరులో చూస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వివేకానంద స్ఫూర్తి వల్ల వచ్చినది తెలుసుకోవాల్సింది. కనుకనే టెక్నాలజీ, సైన్స్ డెవలప్ అవుతూ ఉండాలి. మన సంస్కృతిని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే నీ ఐడెంటిటీ ఏది? నువ్వు కూడా వాళ్ళలాగే కత్తిరించుకుని, వాళ్ళలాగే వస్త్రాలు వేసుకుని ఐ కేమ్ ఫ్రమ్ ఇండియా అంటే వాట్ ఈజ్ ఇండియా అంటాడు. మీరేం చూపిస్తారు? వాడికి మీరు అద్దంలా మారకూడదు. మీ ఐడెంటిటీ మీరు చూపించాలి. యూ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ. మామూలు ఐడెంటిటీ కాదు, గ్రేటెస్ట్ ఐడెంటిటీ. నీ ఐడెంటిటీ ఏమిటి? నీ భారతీయత నీ ఐడెంటిటీ, నీ సంస్కృతిని ఐడెంటిటీ. నీ ఐడెంటిటీ నువ్వు కాపాడుకుంటేనే నీ దేశం డెవలప్ అవుతుంది తెలుసుకోవాల్సింది. కనుక తనదైన వ్యక్తిత్వాన్ని తాను కాపాడుకోలేనప్పుడు ఆ వ్యక్తి అభివృద్ధి చెందదు, దేశము అభివృద్ధి చెందదు. కానీ భారతీయత కాపాడుకున్నప్పుడే భారతీయులం అవుతామని స్వామి వివేకానంద బోధించాడు. ఎంత ప్రభావితం చేశాడు. నేటికి ఆయన ప్రభావం అందరి మీద ఉన్నదండి. అంతేకాదు, ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యమం వ్యక్తిగా నేను చెప్పరాదు, కానీ
చిన్న చితకో ఈ మాట మాట్లాడుతున్నాము అంటే చిన్నప్పటి నుండి చదువుకున్న పరమహంస రామకృష్ణ పరమహంస పుస్తకాలు స్వామి వివేకానంద ఏం చెప్పుకుంటున్నాం. అల్పజ్ఞులైన మా మొదలుకుని మహాత్ములైనటువంటి వారి వరకు అందరికీ వివేకానంద ఎలాంటి గురువు ఆలోచించండి. ఇక్కడ ఇంత వివేకానంద, ఇందరిని ప్రభావితం చేసిన వివేకానంద 39వ ఏట ఒక సమయంలో ఒక మిత్రుడితో అంటున్నట్ట, సాయంత్రం తిరుగుతూ చెప్తున్నాడు, భారతీయులందరూ భారతీయ సంస్కృతం నేర్చుకోవాలి అంటూ, ఏమైనా ఈ దేశానికి నేను ఒక 1500 సంవత్సరాలకి సరిపడే ఆహారాన్ని ఇచ్చాను అన్నాడు వివేకానంద. ఈ దేశానికి 1500 సంవత్సరాలకి సరిపడే ఆహారాన్ని ఇచ్చాను అన్నాడు మహానుభావుడు. ఆయన చెప్పిన మాటలు ఒక 1500 సంవత్సరాల వరకు మానవులకి అప్ టు డేట్. ఆ సమయంలో మళ్ళీ మరొక 1500 సంవత్సరాలకి కావాల్సిన వాళ్ళు తయారవుతారు ఆయన మాటల వల్ల. ఆ మాట చెప్పారు. ఆ మరుసటి రోజు స్వామి తన శరీరాన్ని పరిత్యజించారు. ఇది తెలుసుకోవాల్సింది. 39 ఏళ్లలో సాధించవలసిందంతా సాధించి మన కోసం, ఇంకా మన తర్వాతి తరాల వారి కోసం 1500 సంవత్సరాల కోసం ఇంత సంపదని మిగిల్చి వెళ్ళిపోయి, జ్ఞాన సంపదని, స్ఫూర్తి సంపదని స్వామి వివేకానంద. అందుకు మార్గరెట్ నోబుల్ వివేకానంద జీవితం గురించి ఒక అద్భుతమైన మాట చెప్తుంది. వివేకానంద సందేశం ఒక సంగీతం. ఈ సంగీతంలో ఇది ఒక రాగమాలిక. అంత సంగీతం పండడానికి ప్రధానమైన భూమికలు ఏమిటో చెప్తోంది తల్లి. చూడండి సిస్టర్ నివేదిత. ఒకటి, తాను చేసిన శాస్త్రాధ్యయనం. 2, గురువుల యొక్క శిక్షణ. 3, దేశాన్ని ప్రపంచాన్ని పర్యటించడం. ఈ 3 ద్వారా ఆయన తెలుసుకున్నటువంటి నాలెడ్జే ఆయన మెసేజ్. ఇది తెలుసుకోండి. ఇక్కడ వివేకానంద మాటల్లో శాస్త్రాధ్యయనం, గురువుల ద్వారా ఉంచిన సాధన, 3వది ప్రపంచాన్ని తిరిగి వచ్చిన నాలెడ్జ్. ఇదంతా స్వామి వివేకానంద బోధనలో మనం తెలుసుకోవాలి. ఇది వివేకానంద గురించి మార్గరెట్ నోబుల్ చెప్పినటువంటి మాట. ఇలా నాడు నేడు ఏనాడు స్ఫూర్తిమంతమైన స్వామి వివేకానంద యొక్క దివ్య జీవితం ద్వారా సందేశాన్ని మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఒక ప్లెడ్జ్ మనందరం స్వీకరించాలి. చేతులు చాచి చేసే ప్రతిజ్ఞల మీద నమ్మకాల్లో మనస్సుతో చేయండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు స్వామి వివేకానందకి సంబంధించిన ఏదో ఒక మాట, ఆయన చెప్పిన ఏదో ఒక మాట చదువుకుంటాను, ఆలోచిస్తాను, అమలు పరుస్తాను. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప మాట. ఇది మనందరం తీసుకోవాల్సినటువంటి ప్రతిజ్ఞ. ఇది మన యొక్క కమిట్మెంట్ కావాలి. అప్పుడు మళ్ళీ భారత జాతి అంతా ఉన్నత స్థితికి వెళ్ళగలదు. ఇది తెలుసుకోవాలి. అని భారతీయులు స్ఫూర్తి పొందవలసిన మాటలు ఎన్ని చెప్పాడా మహానుభావుడు. ఇప్పటి వరకు చెప్పిన వాటిలో కొన్నేనా మీరు మిగిల్చుకుంటే అవి మనకు నిత్య మననమైతే ధన్యమవుతాం. స్వామి వివేకానంద గురువైనటువంటి రామకృష్ణ పరమహంస శారదామూర్తులకి, వారి దాకా ఈ ఋషి పరంపరను తీసుకొచ్చిన భారతీయ మహర్షులకి, వ్యాస వాల్మీకి వశిష్ఠ విశ్వామిత్రాది ఋషులకి, కాళిదాసాది మహాకవులకి, ఆదిశంకర రామానుజ మధ్వాచార్యాది మహాప్రవక్తలకి, భారతీయ పరంపర అంతటికి మనం నమస్కారం చేసుకుంటూ భారతీయులుగా జీవిద్దాం, భారతీయతతో జీవిద్దాం. ఎవరు ఏ మతంలో ఉన్నా భారతీయ హైందవ ధర్మానికి వారసులను రుజువు చేద్దాం. భారతదేశంగా ఎదుగుతూ ప్రపంచంలో అగ్రదేశం కాగలిగిన మంచి రోజులు వచ్చాయి. స్వామి వివేకానంద ఆనాడు చెప్పిన మాట వ్యర్థం కాలేదు. వచ్చిన మంచిని కాపాడుకుందాం, ఇంకా మంచిగా పెరుగుదాం, భారతదేశం అభివృద్ధి చెందుగాక, భారతీయ యువత ఉజ్వల భవిష్యత్తు పొందుగాక, భారతీయులు ప్రపంచ యువతకి మార్గదర్శనమగ్గాక అని ప్రార్థిస్తూ, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, జై స్వామి వివేకానందకి, జై రామకృష్ణ పరమహంసకి, జై శారదా మాతాకి జై.